పార్ట్ 2లో కూడా మీరు తప్పకుండా చూడండి. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 చూస్తేనే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా అర్థమవుతుంది. ఇది ప్రిన్సెస్ స్కర్ట్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. సో పార్ట్ 2 కూడా మీరు తప్పకుండా చూడండి. ఇక్కడ మనం ఎక్కడైతే మనకు పాయింట్ ఉంటుందో అక్కడ టక్స్ పెట్టుకుంటే మనకు ఎగ్జాక్ట్గా చంకకుట్ట అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్సెస్ కట్ ఏ విధంగా వేసుకుందాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఇక్కడ వరకు ఇలా వేసుకొని ఇక్కడ ఖర్చుకి ఖర్చు అయితే మనం ఎంత తీసుకుంటామో అంతనైతే వదిలేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలా మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నెక్ ఆర్మ్ రౌండ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు 37 సైజ్ బ్లౌజ్కి మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, 37 సైజ్ బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, డాట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఇది హై నెక్ కాబట్టి మనకు షోల్డర్ అనేది కొంచెం ఈ డౌన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. హై నెక్ కి మనం ఇప్పుడు కట్ చేసేది నార్మల్ నెక్ కాబట్టి దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇదిగోండి, నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనకు 6 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుందాము. ఎందుకంటే అది బ్రాడ్ నెక్ కాబట్టి అది మనకు సెట్ అవ్వట్లేదు. సో 6 ఇంచెస్ కామన్గా అయితే ఉంటుంది. 6 ఇంచెస్ దగ్గర తీసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం మనం ఈ విధంగా తీసుకుందాము. అంటే 3 పాయింట్ నెక్ లాగా తీసుకుందాం. కొంచెం క్రాస్ అయితే ఇక్కడ ఖర్చుకి తీసేసి 2.5 ఉంది కదండి. సో మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఎందుకంటే షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు అనమాట ఫ్రంట్ పార్ట్ కి. అలాగే ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే నెక్ డ్రాప్ అవ్వదు అండ్ నెక్ విడ్త్ అనేది కూడా అంటే బ్రాడ్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది కటింగ్ అనేది. షోల్డర్ అసలు డ్రాప్ అయితే అవ్వదు. సో ఇక్కడ కూడా మనం ఈ విధంగా 1/2 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా మనం ఒక లైన్ అయితే గీసుకుందాం. ఇలా రైట్. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ కటింగ్ చేసుకుందాం. ఓన్లీ 1/2 ఇంచ్. ఎందుకంటే కొంచెం చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది వాళ్ళకి కాబట్టి. 37 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మనం డాట్ పాయింట్ ఎంత తీసుకోవాలి అంటే 37 వాళ్ళకి 36 వాళ్ళకి ఎంత తీసుకుంటాం మనం నార్మల్ సైజ్ ఉన్నప్పుడు 10 ఇంచెస్ దగ్గర తీసుకుంటాం. వీళ్ళకు కొంచెం హెవీ చెస్ట్ ఉంది కాబట్టి మనం 10.5 దగ్గర తీసుకుందాం. 10.5 ఇక్కడ నుండి ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇక్కడ 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మనం పైకి మార్కింగ్ చేద్దాం. రైట్, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా చేస్తాం. అయితే వీళ్ళ చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇది 14.5 ఉంది కానీ మనం 15 ఇంచెస్ వచ్చేలాగా చూసుకుందాం. అంటే ఖర్చుకి తీసేసి 15.5 దగ్గర వేసుకుంటే మనకు కరెక్ట్గా 15 ఇంచెస్ దగ్గర వస్తుంది. అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుండి మనం చూడండి
ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అది కూడా ఖర్చు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అలా చేసుకుంటే మనకు చెయ్యి పైకి లేపినప్పుడు చెస్ట్ బ్లౌజ్ కింద నుండి ఇక్కడ నుండి మనకు చెస్ట్ అనేది కనబడకుండా ఉండడానికి. ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా ఆ బ్లౌజ్ అంతే తీసుకుంటే చెస్ట్ హెవీగా ఉండి మన చెయ్యి లేపినప్పుడు ఆ చెస్ట్ కింద నుండి అంటే షేప్ కింద నుండి ఇట్లా క్రాస్ బెల్ట్ కింద నుండి మనకు ఏ విధంగా అయితే చెస్ట్ కనబడుతుందో చెస్ట్ ఇక్కడ కూర్చోనప్పుడు అలాగే కనబడుతుంది అనమాట. సో మనం తప్పకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ పొజిషన్లో మనం ఈ పాయింట్ వరకు వేసుకున్నాం. రైట్. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్కి మనది కరెక్ట్గా ఉందా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి, పర్ఫెక్ట్గా మనకు ఇక్కడ ఖర్చు కదా వాళ్ళది కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ వచ్చింది కుట్ట అనేది మనకు. నేనేమో ఇక్కడ సైడ్ పెట్టుకున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా ఇక్కడ నుండి మనం 3 ఇంచెస్ డౌన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ నుండి 2.5 తీసుకుందాం. అంటే మనకు ఈ పొజిషన్లో షేప్ అనేది వస్తుంది. రైట్, ఇలా షేప్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఒక 1/2 ఇంచ్ తోటి మనం డాట్ పాయింట్ అయితే ఏ విధంగా తీసుకుంటామో అలాగే ఇక్కడ కొంచెం డౌన్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి క్లాత్ అనేది ఈ విధంగా వచ్చి మనకి ఇక్కడ పఫ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ చేసుకొని ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. రైట్. ఎందుకు 1/2 ఇంచ్ చెప్పాను, ఇంతకుముందు మీకు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవాలి అని. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నది ఈ పార్ట్ ఒకే అంత ఉందా అనేది మనం చూసుకుందాం. ఎంత 11.5 దగ్గర మనకు వచ్చింది. ఇక్కడ కూడా 11.5 వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది పైకిగా వస్తుంది. ఇలా చేసినప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి అంటే, సో ఇది కూడా మనం కొంచెం కిందికి వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఇక్కడ మనం డాట్ పాయింట్ అనేది తీసుకుందాం. కంపల్సరీ మనం ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే కుట్టే వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇలా చేస్తే. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది సో ఇక్కడ కనుక మనకు కొంచెం రౌండ్గా లేకపోతే మనం ఈ విధంగా కొంచెం ఇలా తీసుకుంటే మనకు ముడతలు అనేటివి రావు, చంక కింద ముడతలు అనేటివి రావన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేద్దాం. ఇక్కడ నుండి 2 ఇంచెస్ మనం ఈ విధంగా ఖర్చుకి తీసుకొని ఇలా సెట్ చేద్దాం.
హ్యాండ్ వచ్చేసి మనకు ఈ బార్డర్ ఎంత ఉందో అంత పెట్టమని అయితే చెప్పారు. సో 9 ఇంచెస్. ఓకే, ఇక్కడ నుండి మనం 9 ఇంచెస్ తీసుకున్నాం కదా. 37 సైజ్ వాళ్ళకి ఇక్కడ నుంచి డౌన్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ నుండి 3.75 దగ్గర మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి 3.75 దగ్గర ఇలా చేసి ఇక్కడ నుండి 8.25 దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇలా ఇక్కడ నుండి వాళ్ళ హ్యాండ్ ఈ పొజిషన్లో ఇక్కడ ఉంది కాబట్టి ఈ పొజిషన్లో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ విధంగా డౌన్ కటింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ నుండి మనం 1.5 ఇంచ్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటే ఇక్కడ ఉబ్బెత్తుగా ఉండకుండా, షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉండకుండా ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ అయితే గ్యాప్ తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేశాను. పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి ముడత లేకుండా కూడా వస్తుంది మనకు బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి. ఇదిగోండి. సో ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి కటింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాయింట్స్ అయితే ఈ విధంగా తీసుకోండి. ఓకే, ఇదండి మన ప్రిన్సెస్ కట్ 37 సైజ్. ఇలా మనకు స్ట్రైట్ గా అయితే వస్తుంది. ప్లస్ గుర్తు కూడా కరెక్ట్ గా వస్తుంది మనకి. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఛానల్లో కామెంట్లో నాకు కామెంట్ ఇవ్వండి. తప్పకుండా మీకు అడిగిన డౌట్ని క్లియర్ చేస్తాను.